पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्य शशांक वनिः नयनं वंदे भक्त जनाश्रयञ्च शिवं शंकरं। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ఈ బిలవదళం తాకండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ శ్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. శివార్పణం అన్నప్పుడు శిరస్సు పైకి రావాలి. శివార్పణం కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. మమ దంతస్య శతకోటి శత దానాని అశ్వమేధ శత యాగ సమానః ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. అంటే మనము ఈ కార్తీక మాసాల శివుడికి ఒక చెంబు నీళ్లు పోసిన బిలవదళాన్ని ఉంచిన ఇలాంటి విశేషాలు యోగం కలుగుతుందట. మనకు కృత త్రేత ద్వాపర కలికాలంలో అంటే కృతయుగ కాలంలో దేవతల కాలంలో రావణ బ్రహ్మ మాత్రమే ఉదయం లేచి సూర్యోదమును పూర్వం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నిత్యము కోటి దేవతామూర్తి అభిషేకం చేసేవాడట. తదుపరి కాలంలో ఏకవీరుడు అనేటువంటి బ్రాహ్మణోత్తములు చేయడం జరిగింది. ఈ తదుపరి యొక్క మధ్యకాలంలో కర్ణాటక స్టేట్ కోలార్లో మన కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ దగ్గర కోటి శివలింగాలు కడదామని నిర్మించడం మొదలు పెట్టారు. ఇక్కడ కోటి శివలింగాలు విడివిడిగా ఉండడం చేత కోటి శివలింగ అభిషేకం చేసే పరిస్థితి మన అందరి యొక్క సాయం చేత మనం బయట ఒక ఏర్పాటు చేస్తాం. అక్కడ 16,000 నర్మదా శివలింగాలతో మనం ఎలా ఏర్పాటు చేశామో అలా రాబోయే అత్యంత తక్కువ సమయంలో కోటి నర్మదా బాణలు కలిపి ఒక మహాలింగాకరం చేయబోతున్నాం. అందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. శివుడికి శిరస్థానికి దండం. పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. విశేష దివ్య మంగళ శిర దర్శయామి. అలా 11 దేవతామూర్తులకు దండం పెట్టుకోండి. చుట్టూ అందరూ తల దర్శి దండం పెట్టుకోండి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్యసాయే నమో వై శ్రవణాయ కుర్మహే కామేశ్వరో వై శ్రవణో తదాతు వీరాజాయ శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్సవితుః ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సత్యం ఓం తత్రోర్మః అంతఃసదేతుర్యాం విష్ణోదిషు త్వం యజ్ఞస్వం సత్కాస్వం బ్రహ్మం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పూజామూర్తం మభూర్భువస్సువరో. సకల దేవతాభ్యో నమో నమః. విశేష దివ్య మంగళ దైవ దర్శన అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే. నన్ను పెట్టుకొని ఇక్కడ కూర్చోండి 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 కూర్చోండి. ఎవరు తిరిగి కూర్చోండి. మీ యొక్క 2 చేతులకు ఇలా పైకి పంపించండి. చాప మీద కూర్చోండి. చాప మీద కూర్చోండి. చెప్పండి. మమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దేవదేవోత్తమ దేవత సార్వభౌమ సకల నిష్కల స్వరూపాయ అన్నపూర్ణ సహిత కైలాస విశ్వేశ్వర దేవ్యై నమో నమః. కైలాస గిరిపర్వత ప్రదక్షిణ తదనంతర అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర నిజ విగ్రహ స్వరూప దర్శన బహుజన్మ పుణ్యఫల ప్రసాద సిద్ధ్యర్థే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. హరి
చూపించున్నాడు. మమ యా దేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ లక్ష్మీరూపేణ వాహనరూపేణ బుద్ధిరూపేణ కాంతిరూపేణ శాంతిరూపేణ దయారూపేణ క్షమారూపేణ చైతన్యరూపేణ దరిద్ర వినాశన స్వరూపేణ అఖండ ఐశ్వర్య వరప్రదాయిని స్వరూపేణ సమస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. చేతులకు తీసుకోండి. మమ యంత్రాకర్షయ మంత్రాకర్షయ యోగాకర్షయ అసాధ్య కార్య సాధయ 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 జయీ భవ విజయీ భవ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే పరమేశ్వర దేవ్యై నమో నమః. మాగుం రక్షంతు సహ కుటుంబానాం రక్షంతు వంశానాం రక్షంతు. నమస్తే. గురుగారు తాగారు ప్రసాదం ఇస్తాడు. మనం రాబోయే రోజుల్లో అలా ఏర్పాటు చేయబోతున్నాం. రేపు అంటే ఏర్పాట్లనే అవుతున్నాయి. మొన్న 2-3 రోజులు ఈ ఫెస్టివల్ హాలిడేస్ రావడం చేత అవునవును మన విజయవాడ రోడ్లోనే అంటే 6 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగింది. దాన్ని మనం ఏర్పాటు చేయాలి. రేపు గురువారం నుంచి అన్ని ఏర్పాట్లు కూడా అయిపోతున్నాయి. ఈ మన 10 రోజులు వర్షం రావడము అలా కొన్ని గల కారణాలు కొంచెం ఆలస్యం అవ్వాలి. గడ్డీలు తయారు చేస్తున్నాం. కింద నుంచి చేస్తే 2-3 రోజుల నుంచి ఆ 16,000 దేవతామూర్తులు అభిషేకించడం జరుగుతుంది. అమ్మగారు స్కూల్కి వెళ్ళానా విమానస్యాయాం ఆజన్మాత నిత్య సౌదాన్ని సుమంగళ యోగ్యత రాజయోగ పరిపాలన నిత్య సుమంగళ ప్రశాసితస్తు అఖండ ఆయురాశిగ్రహ కళ్యాణ పాణిగ్రహణార్థ యోగ్యత అఖండ గృహ మధ్య ఐశ్వర్య ప్రశాసితస్తు ఆజన్మాత నిత్య సౌదామిని సుమంగళ యోగ్యత గృహ మధ్య గ్రహ దోషమాన ప్రశాసితస్తు అఖండ ఐశ్వర్య సంపూర్ణ శివతత్వ పారాయణ దేవత అనుగ్రహ ప్రసాసిద్ధిరస్తు అకాళవత్యహనం సవ్యాధి నివారణం సకల దేవత పాదోదకం పావనం శుభం అఖండ ఐశ్వర్య లక్ష్మీ దేవత ప్రసాసిద్ధిరస్తు అఖండ లక్ష్మీ కటాక్ష యోగ్యత ప్రసాద సిద్ధిరస్తు సకల దేవత యోగ్యత ప్రసాద సిద్ధిరస్తు. మనకి ఎవరైతే దేవతామూర్తులు ఎవరిచ్చారో అందరినీ పిలిచి చూపించి అభిషేకం చేసి పంపించడం జరుగుతుంది. రేపు గురువారం నుంచి ఇంకా అన్ని కార్యక్రమాలు ప్రారంభమైపోతాయి. మన శుక్ర శని ఆదివారం రోజు ఈ ఫెస్టివల్ రావడం చేత ఇంకా రేపటి నుంచి కానీ ఎవరు అందుబాటులోకి వచ్చే స్థితి లేదు. అయితే రేపు గురువారం నుంచి అన్ని ఏర్పాటు అలా వస్తూ ఉన్నాడు. ఇకపై నుంచి కార్తీక సోమవారము రేపు ఏకాదశి పూర్ణిమ ఉన్నాయి కదా అన్నికన్నా ఇక్కడ కానీ ఏర్పాటు మీరు టికెట్స్ రాశారు కదా అది మీ పుట్టినరోజు మ్యారేజ్ డే చెప్పారు అక్కడ చెప్పలేదు. అమ్మాయి చెప్తుంది రాసుకుందాము రాసుకుంటే ఓకే. రాసుకోకపోయినా కూడా మనం ఎందుకంటే మనం సంవత్సరంలో 3 సార్లు పిలిచి ఇలా పూజ చేయించి అంటే రాబోయే రోజుల్లో నిత్యాన్న ప్రసాదము ఇంకా 11 మంది బ్రాహ్మణులు అనే వ్యవస్థను సిద్ధం చేయబోతుంది.